ఎత్తున్నారా మామూలుగా ఇక్తలేవు. మనం దుకాణం పెట్టుకోవచ్చురా. పెట్టేద్దాం ఒక దుకాణం ఇక. ఇవే నూనె కలిసిన అంటే దుకాణం అయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు ఒక రెసిపీతోని వచ్చినాం. అదేంటంటే తెలంగాణ ఫేమస్ చేపల పులుసు. నైట్ వల్ల మనం అయితే దీన్ని అయితే పదరపర రాక్కొని అయితే మంచిగా ఈ పొలుసులు తీసి అయితే దీన్ని అయితే మంచిగా సాపు వేసుకొని ముక్కలు అయితే కొట్టుకుందాం. ఏమంటారా? అంతే. ఎత్తున్నారా మామూలుగా ఇక్తలేవు. మనం దుకాణం పెట్టుకోవచ్చురా. పెట్టేద్దాం ఒక దుకాణం ఇక. ఇవే నూనె కలిసిన అంటే దుకాణం అయినట్టే. ఇక మరి దీని అయితే మనం అయితే సాఫ్ సఫాయి చేసుకున్నాం. దీని అయితే మంచిగా పొలుసులు అయితే కడుక్కున్నాం. ఇక దీని అయితే మంచిగా లోపల అయితే క్లీన్ చేసుకొని మొత్తం లోపల పేగులు ఏదన్నా సాఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చేపలు కొనేటప్పుడు అయితే ఇప్పుడైతే అన్ని గడ్డలలో బరుపు గడ్డలలో వేసుకొని అయితే తీసుకొస్తారు. మీకు చేప ఫ్రెష్ ఉందా లేదా అని తెలుసుకొని అయితే ఇక మనకి చెక్కిలు ఉంటాయి. దీన్ని చెక్కిలు అంటారు. ఈ చెక్కిలు అయితే ఎర్రగా ఉండాలి, రెడ్గా ఉంటే అయితే మనకి చేప ఫ్రెష్ ఉన్నట్టు. ఇక లోపల అయితే తెల్లబడిపోయినట్టు అయితే ఆ చేప జర కొంచెం బాగా రోజులది ఖరాబ్ అయిపోయినట్టు ఉంటుంది. మీరు చేప తీసుకునేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఈ చెక్కిలు అయితే చూసుకొని అయితే చేప తీసుకోరు. ఇక రైట్, దీని అయితే మనం కావాల్సినట్టు అయితే మనమైతే దగ్గర ముక్కలు అయితే కొట్టుకుందాం. రైట్, మరి ఇక మనమైతే ఈ చేప ముక్కలు అయితే మంచిగా ఉప్పు అయితే వేసి అయితే మంచిగా రాక్కుని అయితే కడుక్కుందాం. ఎందుకంటే ఉప్పు వేసి కడుక్కుంటే మనకైతే కౌస్ అనేది మొత్తం పోతుంది. ఉప్పు అయితే వేసుకుని కడుక్కుందాం. రైట్, మరి తెలంగాణ ఫేమస్ చేపల పులుసుకు కావాల్సిన సామాగ్రి అయితే మనం చూసుకుందాం. ఇప్పుడు ఇక మన ఫ్రెష్గా డ్యామ్ నుంచి తెచ్చుకున్న చేపలు, కొత్తిమీర, ఇక మేమైతే అడవిలోకి వచ్చినాం కాబట్టి మెంతులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అయితే మేము ఇంటి దగ్గర గ్రైండర్ చేసుకుని వచ్చినాం. మిర్చి, 2 కాల్చుకున్న ఉల్లిగడ్డలు, బగారాకు, చింతపండు, కరివేపాకు. రైట్, మళ్ళీ మనం అయితే భవన్ అయితే పెట్టుకొని ఇక స్టార్ట్ చేద్దాం. కావాల్సినంత అయితే నూనె అయితే పోసుకుందాం. ఇక మనకి బగారాకు సారు పూలకి అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇక మిరపకాయలు అయితే కోలినాయి. ఇప్పుడు మనం అయితే కాల్చిన ఉల్లిగడ్డలు అయితే ఇట్లా చేసుకుని అయితే వేసుకుందాం.
మనమైతే ముందుగా నూరు పెట్టుకున్న మెంతులు ఎల్లిపాయలు జీలకర్ర అయితే ఇలా వేసుకుందాం. కొంచెం పచ్చడి అయితే పసుపు అయితే వేసుకుందాం. మరి కొత్తిమీర అయితే వేసుకుందాం. తెల్లని ఉప్పు అయితే వేసుకుందాం. ఇక సరిపడా అంత ఎర్రటి కారం అయితే వేసుకుందాం. ఈ మసాలాలు అయితే మంచిగా గోలినాక పిసికి పెట్టుకున్న చింతపండు అయితే పోసుకుందాం. మసాలాలు అయితే మంచిగా గోలినాయి. ఇలా అయితే పిసికి పెట్టుకున్న చింతపండు అయితే పోసుకుందాం. ఇక మంచిగా అయితే ఈ పులుసును మరగబెట్టుకొని కోసుకున్న చేప ముక్కలు అయితే వేసుకుందాం. ఇలా మంచిగా మన పులుసు అయితే జబర్దస్త్ మరుగుతుంది. ఇక ఈ ముక్కలు అయితే అలా వేసుకుందాం. ఇక మనమైతే ఈ ముక్కల్లో ఒక 15 నిమిషాల పాటు ఈ పులుసులను అయితే మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇక మనకు తర్వాత అయితే జబర్దస్త్ చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. దించుకొని అయితే పక్కన పెట్టుకుందాం. ఇక ముక్కలు అయితే జబర్దస్త్ ఉడికినాయి. కూర కూడా జబర్దస్త్ అయింది. వాసన అయితే ఎగ్దం వస్తుంది. ఇక మనం లాస్ట్కి అయితే ఇది కొత్తిమీర అయితే చల్లుకొని అయితే దించుకుందాం. ఇక మనం అయితే దీని అయితే పక్కపడి అయితే దించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ ఫేమస్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మన దీన్ని బగారా అన్నంలా టేస్ట్ చేసి తిని ఎట్లుందో ఒకసారి చూసేద్దాం. చలో. మరి ఒక పట్టు పట్టి టేస్ట్ ఎట్లుందో చెప్దాం. ఏమంటా భవన్? సో ఇక తిందాం. ఇక చలో. నోరు ఉడుతుంది. వాసన అయితే జబర్దస్త్ కమ్మ వస్తుంది. టేస్ట్ అయితే ఎట్లుందో చూద్దాం. స్మెల్ అయితే జబర్దస్త్ వస్తుంది. ఇక తినైతే చూద్దాం. ఆహా, టేస్ట్ అయితే జబర్దస్త్ వచ్చింది. మసాలాలు పిసలు అయితే ఎగ్దమ్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక మనం ఈ చేప ముక్కను అయితే నోట్లో పెట్టుకుని ఎట్లుందో చూద్దాం. నోట్లో వేసుకుంటున్న చేప ముక్క అయితే జబర్దస్త్ కరిగిపోతుంది.
టేస్ట్ అయితే ఎక్దమ్ ఉంది. కత్తులు అంటున్న మావాడు. కూర మస్తు కుదిరింది, టేస్ట్ కూడా మంచిగా అయింది, ఘాటుగా. ముక్క కూడా మంచిగా ఉడికింది ముక్క. రైట్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లే వెదర్లు వచ్చి ఇటు జబర్దస్త్ కూరలు చేసుకొని తినరు. ఎట్లుంది అనేది మా కామెంట్ బాక్స్ అయితే మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా. ఇదైతే రెసిపీ అయితే మీకు నచ్చిందైతే అనుకుంటున్నాం. మరి మా మరిన్ని వీడియోల కోసం మా విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట